హాయ్ పిల్లలు, మన మాస్టర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనము 10వ తరగతి తెలుగు వాచకంలోని మొదటి పాఠం ప్రత్యక్ష దైవాలు అనే పాఠాన్ని సవిస్తరంగా మనం తెలుసుకుందాం. ప్రత్యక్ష దైవాలు అనగా ఏమి? ప్రత్యక్షంగా మన కళ్ళ ఎదుట ఉండే దేవతలు అని. దైవాలు అంటే దేవతలు అని అర్థం. ఈ ప్రత్యక్ష దైవాలు అనే ఈ పాఠాన్ని ఎర్రన రచించాడు. ఎర్రన అనగా ఎవరు? కవిత్రయంలో 3వ వాడు. కవిత్రయం అనగా ఎవరు? నన్నయ, తిక్కన, ఎర్రన. ఈయన గురించి కింద మరలా మనం తెలుసుకుందాము. మొదట చదవండి, ఆలోచించి చెప్పండి అని ఒక ఆటవెలది పద్యం ఇచ్చాడు, వేమన శతకంలోనిది. ఆ పద్యం ఏమంటే, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యానికి భావము అందరికీ తెలిసిందేదే. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, వాడు పుడితే ఏమి చేస్తే ఏమి? ఎందుకంటే పుట్టలో ఉండే చెదులు అవి పుడుతుంటాయి, చేస్తుంటాయి. వాటిని గురించి ఎవరు పట్టించుకోరు. అలాగే తల్లిదండ్రి మీద దయ లేకుండా ఉండే పుత్రుడు, వాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే అని అర్థము. పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి? ప్రశ్నలు చూడండి. పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి? పుత్రులు తల్లిదండ్రుల మీద దయ కలిగి ఉండాలి. కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు? ఎందుకు? కవి చెదపురుగులతో తల్లిదండ్రి మీద దయలేని పుత్రునితో పోల్చాడు. ఎందుకంటే ఈ పుట్టలోని చెదులు పుడుతుంటాయి, చేస్తుంటాయి. అలాగే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, వాడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే అని అర్థం. ఇక తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు చెప్పండి అన్నాడు. మొట్టమొదటిసారిగా ఇందులో శ్రవణ కుమారుడు వస్తాడు, పరశురాముడు వస్తాడు, శ్రీరాముడు వస్తాడు, వినాయకుడు వస్తాడు. వీళ్ళందరూ తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయులు. ఈ ప్రత్యక్ష దైవాలు పాఠం ఉద్దేశమేమి? చూడండి. ఉద్దేశం: లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు. వారిని ఎల్లప్పుడూ సేవించడమే ధర్మాలన్నింటిలోనూ ఉత్తమ ధర్మం. ఆ ధర్మాన్ని అనుసరించాలని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. దేవతలు మన కంటికి కనిపించరు, కానీ లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు. వారిని మనము ఎల్లప్పుడూ సేవిస్తూ ఉండల్లా. ఇది ఉత్తమ ధర్మము అని ఇందులో ఈ పాఠంలోని ఉద్దేశము. ఇక కవి పరిచయం చూస్తే మనము మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయములో ఎర్రన 3వ కవి. ఈయన క్రీస్తు శకము 14వ శతాబ్దపు కవి. వీరి తల్లిదండ్రులు పోతమ్మ, సూరనలు. వాళ్ళ అమ్మ పేరు పోతమ్మ, వాళ్ళ నాయన పేరు సూరన. పాకనాడు సీమ అంటే నెల్లూరు జిల్లా కందుకూరు సమీపంలో గుడ్లూరు అనే గ్రామంలో ఆయన జన్మించాడు. అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఈయన ఉన్నాడు. రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం వీరి రచనలు. ఇవన్నీ ఆయన రాశాడనమాట. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో ఈయన ప్రసిద్ధి పొందాడు. వీరి రచనా శైలిలో సూక్తి వైచిత్రి పేరెన్నిక గన్నది. చూడు, సూక్తి వైచిత్రి అంటే ఏమంటే ఎర్రన రచనలలోని సూక్తుల అంటే పద్యాలు కానీ లేదా చిన్న చిన్న వాక్యాల యొక్క ప్రత్యేకత అన్నమాట. సూక్తుల ద్వారా కలిగే ఆనందం,
ఇంకా చెప్పాలంటే విచిత్రమైన భావం అని అర్థం. సూక్షి వైచిత్రి అంటే సూక్తి వైచిత్రి, విచిత్రమైన భావము అని అర్థం. ఈ పాఠం మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుంచి స్వీకరించబడినది. ఈయన మహాభారతాన్ని రచించిన 3వ కవి కదా. ఈయన రచించినటువంటి అరణ్య పర్వంలో 5వ ఆశ్వాసం నుండి ఈ పాఠాన్ని తీసుకున్నారు. ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏమి అంటే ఇక్కడ ఇతిహాసం, దాని ప్రక్రియ. పబ్లిక్ పరీక్షలలో ఈ క్రింది వానికి ప్రక్రియ రాయము అని ఇతిహాసం అంటాడు, లేదా కథానిక అంటాడు, లేఖ అంటాడు. ఇప్పుడు ఇతిహాసం దీని ప్రక్రియ ఏమి? ఇతిహాసం అంటే ఇలా జరిగింది అని అర్థం. ఇది ఒక కాలంలో ఒక రాజవంశానికో ఒక జాతికో సంబంధించిన చారిత్రాకాంశం గల బృహద్ రచన. అంటే ఒక రాజవంశంకు కానీ ఒక జాతికి సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించిన గొప్ప రచన అని. ఇవి తొల్లిటి కథలు. ఇవి గ్రంథ రూపంలోకి రాకముందు ఆశు రూపంలో ఉండేవి. అంటే మొదట దీనిని రాయకోకుండా అలాగే ఉండేవాళ్ళు, కేవలము నోటి ద్వారా చెప్పేవాళ్ళు. దాన్ని ఆశు రూపం అంటారనమాట. ఆ తర్వాత దాన్ని గ్రంథసం చేశారు, రాశారనమాట పుస్తక రూపంలో. ఇతిహాసాలు చతుర్విధ పురుషార్థాలు, ఉపదేశాలు, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి. ఇతిహాసాలు ఎలా ఉంటాయంటే చతుర్విధ పురుషార్థాలతో నిండి ఉంటాయి. చతుర్విధ పురుషార్థాలు అంటే ఏమి? 4 ఉన్నాయి. చతుర్విధాలంటే 4, పురుషార్థాలంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఇవన్నీ ఉంటేనే వాడు సంపూర్ణ పురుషుడు అని. ధర్మబద్ధంగా నడచాల, మొదటిది ధర్మం అంటే. ఆ తర్వాత అర్థం అంటే డబ్బులు సంపాదించాల, వాని యొక్క కుటుంబాన్ని వాడు పోషించడానికి. కామం అంటే ఆనందము, సంతృప్తి, ప్రేమ ఇవన్నీ ఉంటాయి దాంట్లో. ఇక మోక్షం అంటే పునర్జన్మ నుండి విముక్తి ఉంటుందన్నమాట. వీటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. ధర్మం, అర్థం, కామం, మోక్షం. ఇక ఉపదేశాలు ఉంటాయి, పూర్వ వృత్తాంత కథలతో కూడి ఉంటాయి ఇవి. కాబట్టి ఇతిహాసాలలో కథనానికి ప్రాధాన్యం ఉంటుంది. కథాకథనం అనమాట. ఆ కథలోని ఒక అంశం తీసుకొని దాని గురించి వర్ణన చేస్తారనమాట. రామాయణ, మహాభారతాలు ఇతిహాసాలు. ఆ తర్వాత ఈ పాఠం యొక్క నేపథ్యం అంటే బ్యాక్గ్రౌండ్. ఈ పాఠం ఎందుకు రాశాడు ఆయన? అరణ్యవాసంలో ఉన్న ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుని గాథను చెబుతాడు. అరణ్యవాసంలో ఉంటారు పాండవులు. అప్పుడు ధర్మరాజుతో మార్కండేయ మహర్షి కౌశికుడు అనే ఒక ముని యొక్క కథను చెప్తాడనమాట. కౌశికుని విద్యాభ్యాసం ముగిసినట్లు గురువు ప్రకటిస్తాడు. కౌశికుని యొక్క విద్యాభ్యాసం అయిపోయింది, నాయనా ఇంకా ఇంటికి వెళ్ళిపోపా నువ్వు అని గురువు చెప్తే గృహస్థాశ్రమం స్వీకరించి తల్లిదండ్రులను సేవించమని చెప్తాడు. ఇంట్లో పోయి నువ్వు ఇంటి దగ్గర ఉండి నీ తల్లిదండ్రులను సేవించుకోపా అని. కానీ కౌశికుడు మరింత జ్ఞానార్జన చేసి సకల ధర్మాలను తెలుసుకోవాలని బయలుదేరుతాడు. ఆయన గురువు మాటలను పట్టించుకోకుండా ఇంకా జ్ఞానాన్ని పొందల్లా, అన్ని ధర్మాలు తెలుసుకోవాలా అని బయలుదేరుతాడు. ఒకనాడు మర్రి చెట్టు నీడలో కూర్చొని వేదాధ్యయనం చేస్తుంటాడు. వేదాలు చదువుతుంటాడు మర్రి చెట్టు నీడలో. చెట్టు పైన ఉన్న పక్షి ఆయనపై రెట్ట వేస్తుంది. కోపంతో దాని వంక చూడగా అది కాలి బూడిదవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్న సమయంలో ఒక ఇంటి ముందు నిలబడి భిక్ష కోరుతాడు. ఆ విధంగా ఆ చెట్టు మీద ఉండే పక్షి ఆయనపై రెట్ట వేస్తానట్లే కోపంతో చూస్తేనే అది కాలిపోయి బూడిదైపోతుంది. ఆ తర్వాత పోతూ మధ్యాహ్న సమయంలో ఆయనకి ఆకలి ఇంటి ముందర నిలబడి భిక్ష కోరుతాడు. ఆ ఇంటి ఇల్లాలు అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్తను సేవిస్తూ ఉండడం వల్ల భిక్ష వేయడం ఆలస్యం అవుతుంది. నిర్లక్ష్యం చేసిందనే కోపంతో కౌశికుడు ఇల్లాలి వంక చూడగా కోపంతో చూస్తాడు ఆమె వైపు. మహాత్మా, నేను చెట్టుపైన ఉన్న పక్షిని కాను, సన్యాసికి ఇంత కోపం తగదు అని ఆమె మంచి మాటలు చెప్పి, ఇంకా ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవాలని కోరిక ఉంటే మిథిలా నగరంలో నివసించే ధర్మవ్యాధిని కలవమని చెప్తుంది. చూడు, ఇంకా నువ్వు ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళు, ధర్మవ్యాధుడు అనే ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర పోతే నువ్వు అన్ని విషయాలు తెలుసుకోవచ్చు, ధర్మ సూక్ష్మాలు.
అని చెప్తుంది ఆమె. కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్తాడు. ఆ నేపథ్యంలోనిదే ఈ పాఠ్యాంశం. ఇంకా ఏమో తెలుసుకోవాలా, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాలా అని అక్కడికి ధర్మవ్యాధుని దగ్గరికి ఆయన వెళ్తాడు కౌశికుడు. ఇక్కడ ఒక కందపద్యం మొదట్లో, ఏ నిమ్మెయినుత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది కలదొక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా నెరిగింతున్. ఏ నిమ్మెయి నేను, ఈ మెయిన్ ఈ విధముగా, ఏన్ అంటే నేను, ఇన్ మెయిన్ ఈ ప్లస్ మెయిన్ అంటే ఈ విధంగా నేను ఉత్తమమైనటువంటి విజ్ఞానాన్ని నువ్వు పొందడానికి మూలమైనటువంటి ధర్మము ఒకటి ఉన్నది. కాబట్టి ఓ భూనుత, భూనుత అంటే ఏమి, భూమి లోపల ఉండేటటువంటి, భూమిలో ఉండే ప్రజల చేత గౌరవింపబడేవాడా, నీకు అదృష్టముగా నెరిగింతున్. నేను ధర్మాన్ని కంటికి కనిపించే విధంగా నీకు నేను తెలియజేస్తాను అన్నాడు. ఇక వచనం, అభ్యంతర గృహమునకు రమ్మని. అభ్యంతర గృహం అంటే ఏమి, లోపల ఉన్న గదిని అభ్యంతర గృహము అంటారు. అతన్ని రమ్మని ధర్మవ్యాధుడు అతనిని తోడుకొని, అతన్ని వెంట పెట్టుకొని చని వెళ్ళి మనోహరంబై, చాలా గొప్పగా అందమైనటువంటి చతుశాలంబై, వివిధ సౌరవ సంవాసితమై. చతుశాలంబై అంటే ఏమి, 4 వైపులా వాకిళ్ళు కలిగినవై, వివిధ సౌరభ సంవాసితంబైన మంచి సువాసనలు వెదజల్లేటటువంటి హర్మ్యంబునందు, ఆ పెద్ద భవనమునందు మహితాసనాసీనులైన అంటే గొప్ప వేదిక మీద ఉన్నటువంటి, గొప్ప ఆసనం మీద ఉన్నటువంటి వారిని, ఎవరిని, వారి తల్లిదండ్రులని, ధర్మవాదిని యొక్క తల్లిదండ్రుల్ని, తన జననీ జనకుల నభిమతాహార పరితోషితుల పరమాంబరాంభరణ గంధమాల్యాలంకృత మూర్తుల అతనికింజూపి వాళ్ళు వారికి ఇష్టమైనటువంటి గొప్ప గొప్ప ఆహారాలు, షడ్రశోపేతమైన వంటకాలు అవన్నీ వాళ్ళ ముందర పెట్టాడు ఆయన. మరియు రకరకాలైనటువంటి ఆభరణాలు వాళ్ళు ధరించి ఉన్నారు, వస్త్రాలు కూడా ధరించి ఉన్నారు వాళ్ళు. అటువంటి గొప్ప గొప్ప మళ్ళా పూలమాల కూడా ధరించి ఉన్నారు. అటువంటి వారిని ఆయనకు చూపాడనమాట, కౌశికునికి చూపాడు, తన జననీ జనకులని చూపించాడు. తానును తత్పాద ప్రణామంబు చేసి తను కూడా వాళ్ళ పాదాలకు నమస్కరించి వారలను కుశలం బడిగిన వారిని అడిగాడనమాట, ఏం అమ్మా నాన్న మీరు బాగున్నారా అని అడిగితే, నై ఇరువురున్ పుత్రున కిట్లనిరి, వాళ్ళిద్దరూ తన పుత్రుడైనటువంటి ధర్మవ్యాధునితో ఇలా అంటున్నారు వాళ్ళు. ఇది వచనం అన్నమాట, మాటలతో చెప్పడం అంతే. ఇది పద్యం, మళ్ళా ఇక్కడ సీస పద్యం. అన్న కుమార, చూడండి, అన్న కుమార అని వాళ్ళు సంబోధిస్తున్నారు. ఈ అన్న కుమార అని ఇట్లా సంబోధించడంలో ఒక ఔచిత్యం ఉందన్నమాట. ఎందుకంటే చిన్నవాళ్ళపైన పెద్దలకు ఆదరాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకు అనురాగం ఎక్కువ ఉండడం వల్ల అన్న అని, నాన్న అని వాళ్ళు సంబోధిస్తారనమాట. కాబట్టి ఈ విధంగా వాళ్ళు తన కుమారునితో అన్న, నాయన అంటాం కదా, అలా అన్నమాట. కుమార, నీ ఎట్టి సత్పుత్రుండు గలుగా మాకేమిటి గడమసెపుమా. నీలాంటి గొప్ప పుత్రుడు మాకు ఉండడం వల్ల మాకేం కొదవనైనా. నీ చేయు ధర్మంబా నీకు తోడయ్యాడు, నువ్వు చేసే ధర్మమే నీకు తోడవుతుంది. వరమాయురర్థ సంపదలు కలుగును, నీకు ఎన్నో సంపదలు అన్నీ కలుగుతాయి. చిరకాలము సంపదలతో నువ్వు విలసెల్లుతావు అని. నీ చరిత్రంబున ఇఖిల వంశము పవిత్రితమయ్యే, నీ చరిత్ర వలన మా వంశము పవిత్రమైంది. మానుష దేహమేల ధరించితో కానీ
తత్వమారయ పరదేవతవు నీవు. నువ్వు మనుష్య దేహం ఎందుకు ధరించినావో మాకు తెలియదు, కానీ నువ్వు ఈ భూమి మీద ఉండే దేవతవు. నువ్వు మనిషి దేహాన్ని నువ్వు ధరించినావు, కానీ నువ్వు మనిషి దేహం ధరించిన వాడవు అయినా కూడా నువ్వు ఈ భూమి మీద ఉండేటటువంటి దేవతవి నీవు. సందేహము వలదు, సందేహం లేదు నాయనా, నువ్వు దేవునితో సమానం. నువ్వు వాంగ్మయన కర్మముల, చూడండి, వాంగ్మయన కర్మములు అంటే వాంగ్మయన కర్మములు అంటే త్రికరణ శుద్ధిగా చేసే పనులు అని. వాంగ్మయన కర్మములు త్రికరణ శుద్ధిగా చేసే పనులు. త్రికరణ శుద్ధి అంటే 3 విధాలుగా చేసేది: వాక్కు, మనస్సు, ఆచరణ. వాక్కు అంటే మనం మాట్లాడే మాట, మనస్సు అంటే మన హృదయం, ఆచరణ అంటే మనం చేసే పని. వీటిని త్రికరణ శుద్ధిగా చేసే పనులు అంటాం. వాక్కు, మనస్సు, ఆచరణ. కాబట్టి వాంగ్మయన కర్మముల పితృవత్సలత్వ మొక్క రూపుగా జలుపుచూనున్న ఎట్టి సద్గుణాకరు నిన్నెన్ని జామధ్యజ్ఞునొక నిన్నెన్నంగదగుగాక ఎరులుగరలే. నువ్వు ఎంత గొప్పవాడు అంటే ఈ భూమి మీద తల్లిదండ్రులను సేవించడంలో జామదగ్నుడు అంటే జమదగ్ని యొక్క కుమారుడు పరశురాముడు, అతను చాలా గొప్పవాడు. కానీ అతనికంటే మొదట నీ పేరే తీసుకోవాలా, నీ తర్వాతనే ఆయన పేరు తీసుకోవాలా అని వారు చెప్పారన్నమాట. మరలా వచనం అని పలికి రప్పుడు ధర్మవ్యాధుండు వారికిన్ కౌశికిని చూపి, చూడండి, ఆ తర్వాత ధర్మవ్యాధుడు వారికి కౌశికుని చూపించి ఈ మహాత్ముండు మనలా జూచు వేడకనిట వచ్చే, ఈ మహాత్ముడు మనల్ని చూసేకి ఇక్కడికి వచ్చాడు అని చెప్పిన నా వృద్ధులతనికి నరహ సత్కారంబులు గావించినన్. వాళ్ళకి ఆయన కూర్చోబెట్టి మంచి చెడ్డలు అడిగి, నాయనా నువ్వు ఎవరు ఏమి అని అడిగారనమాట. గైకొని అతండు వారల కుశలం బడిగే నంత నా విప్రునకు లుబ్ధకుండిట్లనియే. ఈయన కూడా, ఈ కౌశికుడు కూడా వాళ్ళని కుశలం అడిగాడు, మీరు బాగున్నారా ఎట్లా అని. ఆ తర్వాత ఆ విప్రునకు అంటే ఆ బ్రాహ్మణునికి, ఆ కౌశికునికి లుబ్ధకుండు అంటే ధర్మవ్యాధుడు మళ్ళా ఇట్లా అన్నాడు: జననుత జనుల చేత కీర్తింపబడేవాడా ఓ కౌశికుడా, వీరు నా జననియు జనకుండు జూవే. చూడనాయన, వీరు మా జనని మరియు మా జనకుడు. వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానము నేను ప్రాపించితి. చూడండి, వీరలకు శుశ్రూష చేసి వీళ్ళకు సేవ చేసి నేను ఎంతో జ్ఞానాన్ని నేను పొందాను. అమరుల పూజింతురర్థినెల్ల వారును. చాలామంది దేవతలను పూజిస్తారు. ఎందుకు? మాకి సంపదలు కావాలా, అవి కావాలా అని చెప్పేసి చాలామంది దేవతలను కోరికతో పూజిస్తూ అంటారనమాట. నీ వృద్ధుల పూజింతు రర్థినెల్ల వారును. అర్థులు అంటే ఈ భూమి మీద వాళ్ళంతా. ఒండు దైవంబుల నెరుగా. నేను అటువంటి అటువంటి దేవతలను నేను ఎప్పుడు నాకు తెలియదు. వాళ్ళు ఎవరో దేవతలు నాకు తెలియదు. కొంతమంది పూజిస్తారు దేవతల్ని, వాళ్ళకు ఇష్టమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి దేవతలను పూజిస్తూ అంటారు. కానీ నాకు వాళ్ళు ఎవరో తెలియదు. ఈ వృద్ధుల నా పాలి వేల్పులు అనగా, ఈ వృద్ధులు అంటే వీళ్ళే నాకు నా పాలిట వేల్పులు దేవతలు. కమనీయ ఫలపుష్ప గంధభూషణ వస్త్రములు మనోహర భక్ష భోజ్యములను వీరికెప్పుడు నివేదింతు. నేను వీళ్ళకి కమనీయమైనటువంటి ఫలాలు, పుష్పాలు, గంధము, భూషణం అంటే ఆభరణాలు, వస్త్రములు అంటే వస్త్రాలు, ఇంకా మనోహరమైన భక్ష భోజ్యాలు, రకరకాలైనటువంటి పిండి వంటలు వీళ్ళకి ఎప్పుడు ఇస్తాంట నేను నా తల్లిదండ్రులకి. ఏ మాత్రము లోటు చేయను. వేడుక పుత్రధార సహితుండనై నేను చాలా వేడుకతో, చాలా గొప్ప కోరికతో నా పుత్రునితోనూ, దార అంటే నా భార్యతోనూ, సహితుండనేది వాళ్ళతో కలిసి, నేను నా పుత్రునితోనూ, దార అంటే నా భార్యతోనూ కలిసి నియతముగా అంటే నియమబద్ధముగా సేవ ఆచరింతును. వీళ్ళకి సేవ చేస్తుంటాను. వేదముల్ యజ్ఞములు వ్రతంబులును వీరనాకను తలపు దృఢము. నేను ఈ విధంగా చేయడం వల్ల వేదాధ్యయనము, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం నాకు దక్కుతుంది. చూడండి, వేదాలు, యజ్ఞాలు, వ్రతాలు చేయనవసరం లేదు. తల్లిదండ్రులని చూసుకుంటే వేదాలు చదివినంత పుణ్యం, యజ్ఞాలు చేసినంత పుణ్యం, వ్రతాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అని అన్నాడు ఆయన. ఆ తర్వాత జనని జనకుడు సద్గురుడనను.
డాత్ముడనగా నీ ఏ ఊరును నే గృహస్థు చేత సుగతి వాంచ ప్రసాదితులగుదురెట్టిన వట్టివాడ సూవే ధర్మాత్ముండు వసుధ మీద. ఇక్కడ ఏమంటున్నానంటే జనని జనకుండు, ఈ భూమి మీద తల్లి, జనని అంటే తల్లి, జనకుండు అంటే తండ్రి, సద్గురుడు అంటే గురువు, అనలుడు, చూడు సద్గురుడానాలు అన్నాడు, సద్గురుడు ప్లస్ అనలుడు, చూడు అనలుడా అన్నాడు, అనలుడు అంటే అగ్ని. చూడు ఎవరెవరు, తల్లి, తండ్రి, సద్గురుడు అంటే గురువు, అనలుడు అంటే అగ్ని, ఆత్మడనగా ఆత్ముడనగా ఆత్మ. 5 అన్నమాట ఇక్కడ చూడండి, తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ. ఈ ఏ ఊరును ఈ 5 మందిని ఏ గృహస్సు చేత సుగతి వాంచ ప్రసాదితులగుదురు అట్టివాడా సూవే ధర్మాత్ముండు వసుధ మీద. ఈ 5ంటిని ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే సంతోషపరుస్తారో అలాంటి వాడే, అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు. ఈ 5ంటిని పూజించాలంట. ఎవరెవరిని, తల్లిని, తండ్రిని, గురువుని, అగ్నిని, ఆత్మను. ఈ 5ంటిని ఎవరైతే పూజిస్తారో వారే ఈ భూమి మీద అటువంటి గృహస్థుడే ధర్మాత్ముడు. వచనం అని చెప్పి ఇట్లనియే అని చెప్పినాడు. మళ్ళీ ఇట్లా అంటున్నాడు, పతివ్రత పనుపునం చేసి నీవు ధర్మజ్ఞానార్థంబునాయున్న ఎడకుంజను దెంచిన నా పతివ్రత వలని అనుగ్రహంబున నీకు నెల్లవియు నెరిగించి తిని కానీ. చూడపా, నువ్వు ఎవరో పతివ్రత పంపించింది నా దగ్గరికి, నిన్నో ధర్మజ్ఞానం కోసం నువ్వు వచ్చావు. నాకు ఆమె చెప్పిన మాటల వల్లనే నీకు నేను ఇవన్నీ చెప్తున్నా. ఆమె పంపించకపోతే నేను నీకు చెప్పను. కానీ నీ దశ నాదు చిత్తంబు ప్రేమపడి ఉండదు. నువ్వెందుకో, నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నా మనసులో నువ్వంటే ఇష్టం లేదు. ఎందుకో నీ చేసిన కార్యం ఒక్కటి గలదది ఏది అని నువ్వు ఒక పని చేసినావు. ఆ కార్యం చేయడం వల్ల నా మనసు నువ్వంటే ఇష్టపడడం లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి వచ్చేసినాడు ఆయన కౌశికుడు. ఈ పద్యం చూడండి, కంఠస్థ పద్యం ఇది బాగా. ఇప్పుడు ఎందుకంటే ప్రతిపదార్థం లేదు ఈ 10వ తరగతి పరీక్షలలో. ఇప్పుడు కంఠస్థ పద్యం ఉంటుంది కాబట్టి ఈ కంఠస్థ పద్యం బాగా మీరు ఒకసారి చూసుకోవాలా. దీని గురించి మీరు బాగా తెలుసుకొని చదవాలా బాగా. ఎంత యువృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాక నత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చింతుడవై సదాధ్యయనశీలత వారి ఎనుజ్ఞలేక ఏకాంతమాయమ్మైన్ వెడలి తక్కట నీవు కరంబు క్రూరతన్. ఇంకోసారి చూడండి, ఎంత యువృద్ధులై తమకు నీ ఒకరుండవ తెప్పగాక నత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చింతుడవై సదాధ్యయనశీలత వారి ఎనుజ్ఞలేక ఏకాంతమయమ్మెన్ వెడలి తక్కట నీవు కరంబు క్రూరతన్. ఇందులో ఈ పద్యంలో ఏముందంటే ఆయన అంటున్నాడు అనమాట, ఎవరు, ధర్మవేదుడు, ఓ కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు ఎంతో వృద్ధులైనారు. మాకు కుమారుడున్నాడు, వాడు మమ్మల్ని బాగా చూసుకుంటాడు. తెప్ప అంటే తరింపచేసేవాడు అని. మా కుమారుడు ఒకడు మమ్మల్ని బాగా తరింపచేస్తాడు అంటే బాగా చూసుకుంటాడు. వాడు అత్యంత ముదంబునన్, చాలా సంతోషంతో మేము బ్రతుకుతాము అని వాళ్ళు అనుకుంటూ ఉంటే అటువంటి తల్లిని తండ్రిని ఉజ్జగించి వదిలేసి నీవు నిశ్చితుండవై సదాధ్యయనశీలత వారి అనుజ్ఞ లేక నువ్వు జ్ఞానాన్ని పొందాలని వాళ్ళ అనుమతి లేక ఏకాంతమయ్యమ్మెన్ అంటే ఏమి నువ్వు ఒకడివే ఇలా వచ్చేసావు. ఇది నీకు న్యాయమేనా? వారి స్థితిగతులను గమనించకుండా వారు ఎలా ఉన్నారో విచారణ చేయకుండా నువ్వు ఈ విధంగా వచ్చేసావు. ఏమయ్యా, నీవు కరంబు క్రూరతన్, ఇంత క్రూరత్వంతో ఇంత కఠినంగా ఎలా ప్రవర్తించావయ్యా నువ్వు? నీ తల్లిదండ్రులని, ముసలి వాళ్ళైనటువంటి వాళ్ళని వదిలేసి నువ్వు ఈ విధంగా వచ్చేసావే, ఇది నీకు న్యాయమేనా? ఇలా చేయవచ్చునా నువ్వు? వారు ఎంతో ఆశతో మా కుమారుడు మమ్మల్ని చూసుకుంటూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు కదా అని వాళ్ళు అన్నారన్నమాట. ఆ తర్వాత
నీక వగచి వగచి నిర్భిన్న హృదయులై, నీకోసము ఏడ్చి ఏడ్చి వాళ్ళ హృదయాలు చాలా నిర్భిన్నమైపోయినాయి, అంటే ఏమి ద్రవించిపోయాయి బాధతో. విగత చక్షులైరివినవే, వాళ్ళు కన్నీళ్లు కార్చి 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 మా కుమారుడని ఆ కన్నీళ్లు కార్చి కార్చి వాళ్ళ కళ్ళు వెళ్ళిపోయినాయంట, వాళ్ళు అందులో అయిపోయినారంట పాపం. వారా లరిగి ఇంకనైనా నమ్ముదు సల్లా యుదగ్ర శోక వహ్ని నార్పవయ్యా. కాబట్టి నువ్వు ఇప్పుడన్నా వెళ్ళయ్యా, నువ్వు వెళ్ళి పాపము వారి యొక్క దుఃఖాగ్నిని నువ్వు చల్లార్చు, నువ్వు వాళ్ళ దుఃఖాన్ని నువ్వు తొలగించవయ్యా, ఇప్పుడన్నా వెళ్ళవయ్యా పాపము అని అన్నాడు. నీ అధ్యయనమును సుకృతాయాసము నిష్ఫలంబులై చనున్ గురు సేవాయుక్తి లేక తక్కిన జేయుము నా పలుకు మేలు సేకురు నీకున్. నువ్వు నేర్చుకునేటటువంటి అధ్యయనము అంటే నీ చదువు, నువ్వు సంపాదించిన విద్య, నువ్వు సంపాదించిన పుణ్యము, నువ్వు అంటే దాని పుణ్యం కోసం పడేటటువంటి శ్రమ, ఇవన్నీ నిష్ఫలాలు. ఎందుకంటే అవి వెళ్ళిపోతాయి ఎప్పుడైతే నువ్వు గురుసేవాయుక్తి లేక, గురువు అంటే ఇక్కడ తల్లిదండ్రులని నువ్వు సరిగ్గా చూడలేకపోతే నువ్వు చేసేటటువంటి కార్యాలన్నీ వ్యర్థము. అంటే నువ్వు సంపాదించిన విద్య కానీ, నువ్వు పుణ్యం కోసం పడే శ్రమ కానీ అవన్నీ వ్యర్థాలైపోతాయి. చూడు, చనువు అంటే వెళ్ళిపోతాయి. గురు సేవాయుక్తి లేక తక్కిన జయము నా పలుకు మేలు సేకురు నీకు. వెంటనే వెళ్ళి నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి, మీ తల్లిదండ్రులను బాగా చూసుకో నువ్వు అన్నాడు. అనినా గౌశికుండతనికిట్లనియే, ఆ విధంగా ధర్మవ్యాధులను చెప్తానట్లే మళ్ళా కౌశికుడు ఇట్లా అంటున్నాడు. ఇది ఎట్టిద నీ చెప్పిన సదమల హితవాక్య భంగి సకలము వింటిన్ వదలక ఇమ్మెయిన చరించద గురుజనుములకు ప్రీతి చేసదననగా. నువ్వు చాలా గొప్పగా చెప్పావయ్యా ఓ పుణ్యాత్ముడా. నీవు చెప్పినటువంటి సదమల హితవాక్య భంగి, గొప్ప గొప్ప మాటలు, శ్రేష్టమైనటువంటి మాటలు, మేలు కలిగించే మాటలన్నీ నేను విన్నాను, శ్రద్ధగా విన్నా. నేను ఇవన్నీ వదలకుండా నేను ఏం చేస్తాను, తప్పకుండా ఆచరిస్తాను, చరించేదను, గురుజనుములకు ప్రీతి చేసేదను, నా తల్లిదండ్రులకు నేను పరమానందాన్ని కలిగిస్తాను, వాళ్ళకు సేవ చేస్తాను అన్నాడు. ఆ తర్వాత నాదైన భాగ్యవశమునగాదే నీతోడి చెలిమి గలియన్ వరమాహ్లాద మనస్కుడనైతి శుభోదయములకెల్ల నింక యుక్తుడనైతిన్. నా యొక్క అదృష్టం వల్లనే నీతో నాకు స్నేహం కలిగింది, నేను పరమానంద మనస్కుని అయినాను, నాకు చాలా ఆనందం కలిగింది, నువ్వు చాలా గొప్పవాడివి, కాబట్టి అమితమైన సంతోషంతో నేను ఉన్నాను. నాకు కలగబోయే శుభాలన్నిటికీ ఇది ఒక శుభసూచకము. అంటే నాకు జరగబోయే ముందుకు వచ్చేటటువంటి అంటే భవిష్యత్తులో వచ్చే శుభాలకు ఇది శుభసూచకము, ఎందుకంటే ఇలాంటి గొప్పవాడు నాకు కలిశాడు కాబట్టి అన్నాడు. ఆ తర్వాత ఇది స్టార్ మార్క్ చూడండి, చుక్క గుర్తు. ఇది కూడా 2 పద్యాలు ఉన్నాయి దీంట్లో, కంఠస్థ పద్యాలు. ఇది కూడా చూడండి. అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపతంభు ధాత్రిలో విను 10,000 పురందొకడు విశ్రుత ధర్మపరాయణుండు గల్గునో కలుగండో సంధియము గోరి సనాతన ధర్మమూది యౌవనికి నీకు బోలె బుధవత్సల ఇట్లు చరింపవచ్చునే. ఇంకోసారి చూడండి. అనుపమ మెట్టివారలకు నందదు ధర్మపథంబు ధాత్రిలో విను 10,000 పురందొకడు విశ్రుత ధర్మపరాయణుండు గల్గునో కలుగండో సంధియము గోరి సనాతన ధర్మమూది యౌవనికి నీకు బోలె బుధవత్సల ఇట్లు చరింపవచ్చునే. అనుపమైనటువంటి అంటే జ్ఞానుల చేత ఆరాధించబడేటటువంటి ఓ ధర్మవ్యాధులా. చాలామంది జ్ఞానులు గొప్పవాళ్ళు కూడా నిన్ను ఆరాధిస్తాడు, ఎందుకంటే నువ్వు అంత గొప్పవానివి. కాబట్టి ఈ ధర్మపథంబు ధాత్రిలో ఈ భూమి మీద నువ్వు విను 10,000 విశ్రుత ధర్మపరాయణుండు గల్గునో కలగొండో సంధియము. ఎందుకంటే ధర్మ మార్గం సాటి లేనిది. ఈ భూమి మీద నివసించేటటువంటి 10,000 మందిలో ఏ ఒక్కడైనా ధర్మాచరణకు పూనుకుంటాడో లేదో సందేహం అంట.
చూడు, 10,000 విశ్రుత ధర్మపరాయణుండు గల్గునో కలగుండో సందేహము అంటే సందేహము. 10,000 మందిలో ఒకడైనా ధర్మపారాయణంగా ఉంటాడో లేదో తెలియదు. ఒక్కడైనా కానీ 10,000 మందిలో కోరి సనాతన ధర్మమోది యౌవనికి నీకు పోలే బుధవత్సల. కానీ నీలాగా ప్రయత్నపూర్వకముగా నీవలే ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఈ భూమి మీద ఎవడు లేడు. నువ్వు అంత గొప్పవానివి కాబట్టి ఇట్లు చరించవచ్చునే అంటే ఈ విధంగా ఆచరించేవాడు ఎవడు ఉండడు. 10,000 మందిలో ధర్మపరాయణంగా బతికేవాడు ఒకడైనా ఉంటాడో లేదో నాకు తెలియదు. కానీ ధర్మాన్ని ప్రయత్నపూర్వకంగా ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు నువ్వొక్కడివే. ఓ ధర్మవ్యాధుడా, నువ్వు చాలా గొప్పవాడివి అన్నాడు. ఇంతటితో ఈ పాఠం అయిపోయింది. దీనికి సంబంధించినటువంటి భాషాంశాలు ఉన్నాయి. అవన్నీ ఇంకొక వీడియోలో మనము చెప్పుకుందాము. ఇలాగే హిందీ పాఠాలు, 10వ తరగతి హిందీ పాఠాలు మరియు 10వ తరగతి సోషల్ స్టడీస్ పాఠాలు కూడా మనము యూట్యూబ్లోకి మన ఛానల్లో వస్తున్నాయి. కాబట్టి మీరంతా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని చూడండి. సెలవు. నమస్కారం.